మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమశ్యామల హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఏదైతే మన ఎక్స్ఎంపీ సంతోష్ అన్న గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హనుమాన్ టెంపుల్లో చెట్లు నాటడం కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంతోష్ అన్న గారి ఆధ్వర్యం మరియు సతీష్ గారి ఆధ్వర్యంలో పచ్చదనాన్ని 10 సంవత్సరాల పాటు మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజలందరిలో అవగాహన కల్పించడము, అట్లాగే మనం మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లు ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్వదినాన గుడిలో చెట్టు నాటడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, మరి ఇంకెక్కువ చెట్లు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.